నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బొత్స హవాకు బ్రేక్, పవర్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. సరే, అంత వివాదాల్లోకి అయితే ఆయన వెళ్ళడు. కొన్ని ఆరోపణలు అన్నది సహజం. వాళ్ళ శ్రీమతి ఝాన్సీ గారు, బొత్స ఝాన్సీ ఆవిడ కూడా పార్లమెంట్ అయ్యారు, ఎంపీగా గెలిచారు, తర్వాత ఓడిపోయారు. బొత్స ఉత్తరాంధ్రలో బొత్సకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అని చెప్పి. సో చాలా చిన్న స్థాయి నుంచి ఆయన ఎదిగాడు, రాజకీయ పరంగా ఒక పవర్ఫుల్ స్థానానికి వెళ్ళాడు. సీఎం కూడా అయిపోతాడా ఒకనొక టైంలో అనుకుంటే స్టేజ్కి వెళ్ళాడు. సరే, రాజశేఖర రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆ రకంగానే ఉన్నది. ఇప్పుడు బొత్స పరిస్థితి ఏంటి? విజయనగరం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది పేరు బొత్స కుటుంబం. దశాబ్దాలుగా జిల్లాలో అధికారానికి, రాజకీయ వ్యవస్థకు ఓ అనఫీషియల్ అడ్రస్. క్రియాశీలక రాజకీయాల నుంచి అశోక్ గజపతిరాజు దూరం. దీంతో బొత్స ఫ్యామిలీకి ఎదురుగా నిలిచే నాయకులు లిస్ట్ సున్నాకు చేరిన పరిస్థితి. ఇప్పుడు ఆ హవాకు బ్రేక్ వేసేలా నారా లోకేష్ స్వయంగా ఫీల్డ్లోకి, జిల్లాలో ఇంటర్నల్ పవర్ స్ట్రక్చర్ను రీడిజైనింగ్ చేసే స్ట్రాంగ్ మిషన్ స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు ఫోకస్ విజయనగరం జిల్లా మీద పడిందండి. నారా లోకేష్ అన్ని జిల్లాల మీద ఆయన ఫోకస్ పెడుతున్నాడు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ బలంగా ఉందో, ఎక్కడైతే గతంలో స్ట్రాంగ్గా ఉందో, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, సరే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయింది, కానీ వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది కాబట్టి ఏ ప్రాంతాల్లో పట్టున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఒక ప్రత్యేక ఆపరేషన్ స్టార్ట్ చేశారు నారా లోకేష్. మరి ఇప్పుడు అందులో భాగంగానే విజయనగరం జిల్లా మీద ఆయన ఫోకస్ పడింది. ఇక టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామకం వెనుక భారీ రాజకీయ కాంబినేషన్. ఇప్పటి వరకు పార్టీ ఇచ్చిన ఏ పదవిలోనూ బొత్సాలకు సూటిగా ఢీకొనే ధైర్యం ఎవరూ చేయలేదు. అదే పనిని చేయడానికి నాగార్జునను ముందుకు నెట్టింది హైకమాండ్. డీసీసీబీ చైర్మన్గా ఇప్పటికే పట్టు సాధించిన నాగార్జున ఇప్పుడు పార్టీ జిల్లా పగ్గాలు రెండోసారి అప్పగింత. రాష్ట్రంలో ఒకే వ్యక్తికి 2 సార్లు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అరుదుగా జరిగి మరో వ్యవహారం. ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం ఒకటే, బొత్స హవాను తగ్గించడం, జిల్లాలో పార్టీ పరిస్థితిని బ్యాలెన్స్ చేయడం. విజయనగరం జిల్లా అన్నది చాలా కీలకం ఉత్తరాంధ్రలోనే. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా. ఇక మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు, కుటుంబంలో 2 తరాలుగా ఎమ్మెల్యే పదవులు చేపట్టిన రాజకీయ చరిత్ర. 2014లో మృణాలిని బొత్స సత్యనారాయణను ఓడించి మంత్రి అయిన ఘట్టం ఈ ఫెయిట్కు బేసు. ఇక 2019లో నాగార్జున బొత్స చేతిలో ఓటమి, కానీ 5 ఏళ్ళు విరామం లేకుండా పార్టీని ముందుకు నడిపిన రికార్డు. ఇక 2024లో సీట్ రావచ్చని అందరూ భావించిన సమయంలో పెదనాన్న కళా వెంకట్రావు కోసం వదులుకోవాల్సి రావడం. ఆ నిర్ణయం తర్వాత ఆయన్ను పూర్తిగా ప్రోత్సహించేందుకు పార్టీ ఇచ్చిన సంకేతాలు జిల్లా పగ్గాలు ప్లస్ డీసీసీబీ చైర్మన్. ఇక జిల్లాలో టీడీపీ వ్యవహారాలన్నింటినీ నాగార్జునకు చంద్రబాబు, లోకేష్ ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు టాకు. ముఖ్యంగా బొత్స కుటుంబంపై వెనక్కి తగ్గకండి అన్న స్పష్టమైన సిగ్నల్స్ తోటి నాగార్జున రంగంలో ఉన్నాడు. ఇక గతంలో డీసీసీబీ ఆధారంగా బొత్స సత్యనారాయణ జిల్లాలో రాజకీయాలను కంట్రోల్ చేసిన సంగతి. ఇప్పుడు అదే ఆయుధాన్ని నాగార్జున చేతుల్లో పెట్టి పవర్ స్ట్రక్చర్ను రీసెట్ చేస్తున్న టీడీపీ. ఇక డీసీసీబీ కార్యాలయం మీద నుంచి బొత్స సినిమాలు చూస్తున్నారన్న జోక్స్. ఇక ఇప్పుడు నాగార్జున పొలిటికల్ కట్ పెట్టేశారని స్థానికంగా ఉన్న టాకు. నాగార్జున పొలిటికల్ కట్ పెట్టేశారు, ఇంకేమీ లేదు అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. మొత్తానికి విజయనగరం జిల్లాలో టీడీపీ రాజకీయాలు భవిష్యత్తులో నాగార్జున కేంద్రంగా నడిపేలా వ్యూహం సిద్ధం. బొత్స హవాకు ఇది నిజమైన బ్రేక్ అవుతుందా, లేక విజయనగరం మళ్ళీ పవర్ కేంద్రంగా మారుతుందా? 2026 నుంచే ఆ డ్రామా ఫుల్ స్కేల్లో ఆడుతుందని సిగ్నల్ ఇస్తున్న నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో బొత్స హవాకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. అశోక్ గజపతిరాజు గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం, ఆయన గవర్నర్ వెళ్ళిపోయారు. ఇంక విజయనగరం అంటేనే అశోక్ గారు, ఆనంద్ గారు, ఇలాంటివన్నీ కూడా గజపతుల ఫ్యామిలీ కాబట్టి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో వాళ్ళతో ఎవరు కూడా పోటీ పడలేరు. కానీ ఆయనంత యాక్టివ్గా ఓ రోజు రాజకీయాల్లో ఉండి చేసే కాదు, అది రాజకుటుంబం కాబట్టి వాళ్ళు వేరే రకంగా ఉంటారు. వాళ్ళ మీద అభిమానం ఎప్పటికీ పోదు. ఎందుకంటే ఒక్క అవినీతి మచ్చలేని వ్యక్తులు వాళ్ళకి అవసరం లేదు కూడా. వేల కోట్ల రూపాయల భూములు దానం చేసిన గొప్పవాళ్ళుగా ఆయనకి కీర్తి ఉంది గజపతుల ఫ్యామిలీకి. అది ఇప్పుడు కాదు కదా. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే బొత్స సత్యనారాయణకి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి గొడవలు పెట్టి లేకపోతే వేరే రకంగా చిల్లరగా చేసే పరిస్థితి ఉంది కాబట్టి బొత్సకి అక్కడ రాజకీయంగా నిలదొక్కుండే ఛాన్స్ అయితే వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఆయనకి బ్రేక్ పెట్టాలి. 2029 టార్గెట్గా సాగుతున్న పాలిటిక్స్ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో బొత్స బలంగా ఉంటారు కాబట్టి, ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, మంచి ఫైట్ ఇస్తారు కాబట్టి ఇప్పటి నుంచే ఆయనకి చెక్ పెట్టి
ఫీల్డ్ నుంచి ఇబ్బంది పడే విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త స్ట్రాటజీ తోటి లోకేష్ ఫోకస్ విజయనగరం.